సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది. నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. లేదంటే మా అంటే 2 ఏళ్లే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం. సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది. నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. లేదంటే మా అంటే 2 ఏళ్లే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం. సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకి డీటెయిల్గా చెప్పడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే హరీష్ రావు ఇది డైవర్షన్ కేసు అని చెబుతున్నారు. సింగరేణి సైట్ విజిటింగ్ అక్రమాలు బయటికి రావడంతోనే సిట్తో నోటీసులు ఇచ్చి నాటకం ఆడుతున్నారని కూడా ఆయన అంటున్నారు. దీన్ని మీరేమంటారు? చేసిన పాపాలన్నీ చేసి తెలంగాణని మొత్తం ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ చేయరాని పాపాలన్నీ చేసి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా వదిలిపెట్టకుండా కుంభకోణాలు చేసి చేసి విచారణకు పిలిస్తే ఇంతమంది నేర్చుకొని పోవడం అవసరమా? నీవు డైవర్షన్ అంటున్నావు కదా, నీకు నోటీస్ ఇచ్చినప్పుడు డైవర్షన్తో నీ పోయేదో నీ జవాబు ఏదో నువ్వు చెప్పుకుంటే అయిపోయేది కదా. ఈ డైవర్షన్ ఉండదు కదా, నీకు చెప్పుకునే ఇది లేదు. చట్టం తన పని తను చేసుకపోతుంది. రేపేదో వచ్చినాక ఏదో చేస్తాం అంటాను. నువ్వు ఏం చేసేది? మీకు జైలు సరిపోవు మీరు చేసిన పాపాలకు. అన్నిట్లలో లోపల పెడతారు మిమ్మల్ని. ఎందుకు తొందర పడతానో నాయన? నువ్వు మంది నేర్చుకొని పోతే నీ అన్ని మాఫ్ అయితే అనుకుంటున్నావు ఏంది? ధైర్యం లేదా ఒంటరిగా పోయి చెప్పడానికి నీకు? నువ్వు ఏదో మంది నేర్చుకొని పోయి ఓ స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు బామర్దులు ఇందరు వీళ్ళు అందరూ వేసుకొని పోతున్నావు. నీ చరిత్ర, మీ కుటుంబ చరిత్ర మీ ఇంటి ఆడపడుచు చెప్పింది. ఇంకా బుద్ధి లేకుండా గిన్ని మాటలు మాట్లాడుతున్నారు. అదేమన్నా అర్థం పర్థం ఉన్నదా? నువ్వు నిజాయితీ పరును అయితే నిరూపించుకో, సాక్ష్యం చెప్పు. డైవర్షన్ దేనికి ఇలా? నీ విచారణ చెప్పి అన్న చూసినావా? ఏది ఇప్పుడు మనం బొగ్గు కుంభ అన్నదాని అంటున్నావు కదా, దాని విచారణ దాన్ని చేద్దాం, తప్పకుండా చేసుకుంటారు. దానికి ఎందుకు అవుతారు? కానీ నీదేంది, నీ చరిత్ర ఏది చెప్పు అంటే నువ్వు ఏదో జరగబోయి చెప్తా, లోపటి చెప్తా. నువ్వు లోపలికి అట్లా జిద్దులోకి పోయి మాట్లాడి రాజకీయాలకు ఇదిగా మాట్లాడితే ఇవి నా మీద మర్డర్ కేసులు పెట్టినప్పుడు గిన్ని పెట్టి చేసిండ్రు. మేము మీ తిరిగి పెట్టాం అనుకుంటానవా? బాగా సాగొస్తాంది మంద మార్బలం చూసి దౌర్జన్యాలు దాడులు చేస్తే ఏదో భయపడి వెనకపోతారు అనుకుంటాను ఏంది? చేసిన పాపాలు తిన్న ప్రతి రూపాయి కక్కిస్తాం బిడ్డ. నువ్వేదో అనుకుంటున్నావు కానీ రాజేందర్ రెడ్డి గారు ఇంట్లో మరదలు చెప్పిన దానికి, మీ మరదలు చెప్పిన దానికి జవాబు ఒక్కదానికి జవాబు చెప్పలేవు, మాట లేదు, ముచ్చట్లేదు. దీని గురించి వచ్చేదో బాగా మాట్లాడుతున్నాడు. ఏమి తిన్నది వాస్తవం కాదా? ఎందుకు పారిపోయినారు ఒక్కొక్కరు దొంగలు తిరిగి విదేశాలకు? మీ యొక్క డిపార్ట్మెంట్ అప్పుడు పనిచేసిన అధికారులు వాటికి అన్నిటికి జవాబు ఒక్కదానికైనా చెప్తావా నువ్వు? వీళ్ళకు ఉన్నది ఒకటే, భగవంతుడు నోరిచ్చిండు. ఇవాళ చెప్పింది రేపు మాట్లాడరు. మేము ఏదో ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చెప్తున్నావా? సన్న బియ్యం గురించి చెప్పినవా? 200 యూనిట్లు చెప్పినవా? మహిళా బస్సులు చెప్పినవా? ఇందిరమ్మ ఇండ్ల చెప్పినవా? ఇవేం చెప్పవు. ఇవన్నీ మేము చేసినవి కావా? నువ్వు చేసిన దౌర్భాగ్యం, అప్పులకు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన దానికి మేము ఇచ్చిన వాగ్దానంలో 2-3 స్కీమ్స్ వెనక ముందు అవుతున్నాయి. ఇంకా 3 ఏళ్ళు సమయం ఉన్నది మాకు. నీ 10 ఏళ్లల్లా నేను ఒక్కటి సూటి కడతాను హరీష్ రావు గారిని. మీ 10 ఏళ్లల్లా కేజీ టు పీజీ చేసినవా? 3 ఎకరాలు ఇచ్చినవా? మన ఏది నిరుద్యోగ భృతి ఇచ్చినవా? 10 ఏళ్ళు చేసినావు. సిగ్గు లేదు చెప్పడానికి? మేము 2 ఏళ్ళు కాలేదు, 2 ఏళ్ళు అయిపోయింది నేను మొన్నటికి. 3 ఏళ్ళు ఇంకా మాకు సమయం ఉన్నది. ఓ కొడతాను. నిన్ను అడిగిన దానికి, నువ్వు చేసిన దొంగతనానికి సిటీ పిలిచింది,
దానికి జవాబు చెప్పి నీ యొక్క నిజాయితీ నిరూపించుకో. అది వదిలిపెట్టి ఓ నోరుతున్నావు, ఏదో చేస్తా ఏదో ఇక్తా, వాళ్ళని లోపటేస్తాం, ఎట్లా నువ్వు లోపడికి పోతావు, నేను లోపడిపోతే దేవుడు ఎరుగా మేము పోవడం, నువ్వు పోకుండా చూసుకో, నువ్వు చేసిన పాపాలను నిరూపించుకో ఫస్ట్. రైట్. అయితే 2 ఏళ్లలో కూడా ఖచ్చితంగా మళ్ళా మేము వస్తామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఇవన్నీ డైవర్షన్, కాంగ్రెస్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. దాన్ని మనం ఎలా చూడాలి అసలు? అమ్మ చూడండి, ఒక్క పార్లమెంట్ రాలేదు, ఎక్కడ లేదు, అడ్రస్ లేని మన ఇది లేకుండా సర్పంచ్కు మన సింబల్ లేకుండా కొట్టాడిన దాంట్లో మేమేదో వచ్చినాం ఏదో చేసినామని ఆ సోషల్ మీడియాలో 2 లఫంగి అవి తీసుకొని పెట్టుకుంటారు. వాటి మీద వాళ్ళ డప్పులు కొట్టుకోవటం తప్ప వాళ్ళు తప్ప ఎవరు మిగిలలే. ఏం మరి ఎంపీ ఎందుకు రాలే? ఒక్కటి కూడా డిపాజిట్ ఎందుకు రాలే? సీటు దేవుడెరుగు, డిపాజిట్ ఎందుకు రాలే మీకు? మీరేదో చేస్తామని చెప్పి మీకు పుట్టుక లేదు. ఇక మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఖతం అయిపోయింది. దానికి చరిత్ర లేదు. ఏం 4 యూట్యూబ్లు పెట్టుకొని మీకు డబ్బులు కొట్టుకుంటే తిరగాలి తప్ప మీకేం లేదు ఇలా. అయితే అధికారులు తనను ప్రశ్నలు వేయడం కాదు, తనే వారిని ప్రశ్నించానని, దమ్ముంటే సిట్ విచారణలో ఏం జరిగిందో బయట పెట్టాలంటూ కూడా హరీష్ రావు ఒక ఛాలెంజ్ విసిరారు. దాన్ని మీరేమంటారు? ఈయన ప్రశ్నలు వేసేది ఏందమ్మా? పిలిచింది వాళ్ళు ప్రశ్నలు వేస్తానికి పిలిస్తే ఈయన ప్రశ్నలు వేసా అని మాట్లాడతాడు ఏంటిది? అక్కడ ఎవరు ఉండరు, ఎవరు బయట ఉండరు, మీడియా ఉండదు, ఏముండదు అని చెప్పి అని నీకు నువ్వు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటానవా? అదే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ పెట్రోల్ పోసుకొని పక్క ఉన్న పాపం ఆయన కాల పెట్టినట్టు అనుకుంటున్నాడు ఏందో ఈయనే. ఇది కూడా గట్టిగా జరిగి సింపతి ఉంది, ఏదో ఇది చేసుకుందాం అనుకుంటున్నాడేమో. మా దాంక కాదు, మీ భావరాణి నేను ఫస్ట్ అది చూసుకో. అయితే సిట్ విచారణ వీడియోను అసలు బయట పెట్టే అవకాశం ఉంటుందా? లేదా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు బయట పెట్టారు, ఇప్పుడు బయట పెట్టరు కదా, మరి హరీష్ రావు సవాల్ను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే సిట్ అధికారులు నిజంగానే బయట పెట్టే అవకాశం అసలు ఉంటుందా? ఎప్పుడు కానీ విచారణ ఎప్పుడన్నా వీడియోలు బయట పెట్టంగా చూసారా మీరు చరిత్రలో? లేదు. అదే ఆ ధైర్యంతో దమ్ముంటే బయట పెట్టండి. నేను ప్రశ్నించిన, నేను ఇది చేసిన, వీళ్ళు తప్ప ఈ కుటుంబం తప్ప తెలంగాణ అందరు దొంగలే, వీళ్ళు మాత్రమే సంవత్సరాలు అనే విధంగా ఇది అలవాటు అయిపోయిందండి. ఆ భగవంతుడు నోరిచ్చిండు వాళ్ళకు. ఇవాళ అన్ని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తున్నారు కదా. వీటిని మనం ఎవ్వరం ఏం చేయలేదని అవసరం లేదండి. వీళ్ళు చేసిన పాపాలకు వీళ్ళకి ఎన్నిట్ల శిక్షలు పడాలో అన్నిట్లా పడతాయి. అన్ని ఉన్నాయి కేసులు. వీళ్ళు చేసిన పాపాలు 1 2 బట్టి చెప్పుకుంటా అనుకున్నాయి. ఏ డిపార్ట్మెంట్ వదిలిపెట్టిందండి? గొర్రెలు బర్రెల కాడికి వెళ్ళి మొదలు పెడితే కాళేశ్వరం దాకా వదిలిపెట్టలే. వీళ్ళు మళ్ళీ ఏదో నిజాయితీ పరులం సంవత్సరాలం అని చెప్తున్నారు వీళ్ళు. నేను అడిగిన దానికి ఒక్కటండి, మీ యొక్క ఇంట్లో ఆడపడిచి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పండి, సరిపోతుంది. ఇక సిట్టు గిట్టు ఇవన్నీ పక్కకు పెట్టుకుందాం. వాటి ప్రశ్నలు జవాబు చెప్పిన అటు వరకు ఇంకా సిగ్గు లేకుండా ఈ మాటలు మాట్లాడుకుంటే ఇంకా బయటకు వచ్చి స్వాతంత్ర పోరాటం పోయినాం అనుకుంటారు వీళ్ళేదో. అయితే విచారణకు భయపడబోమని, ఇలాంటి అక్రమ కేసులు మామూలేనని కూడా హరీష్ రావు అంటున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు నిజమేనా? మీ పార్టీ అభిప్రాయాలు ఏంటి దీనిపైన? ఫోన్ ట్యాపింగ్ అనేది 100% నిజం అనేది ప్రతి ఒక్క పార్టీ ఒప్పుకుంటున్నది. ఇవాళ బీజేపీ కూడా అంటున్నది కదా. ప్రతి ఒక్క సిపిఐ, సిపిఎం, బీజేపీ ప్రతి ఒక్కరు ఎవరైనా కాదంటున్నారా ఇంట్లో? మరి కానప్పుడైనా అమెరికా పోయి అక్కడి నుంచి పారిపోయి మొన్న ఎందుకు వచ్చిండో? వీళ్ళు ఏంటంటే కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకొని సంవత్సరాలు గడపచ్చు, కాలయాపన చేయొచ్చు, దోసుకున్న డబ్బులు ఉన్నాయి, వాటితోటి మేము ఏదైనా చేయగలుగుతాం, ఏమైనా మాట్లాడగలుగుతాం అనే ఒక అహంకారం, ఇంకా అహంకారం తగ్గలేదు చూడండి. అయితే మరి సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విషయంలో తనకు క్లీన్ చిట్ వచ్చిందంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? హరీష్ రావుకి వచ్చిందా క్లీన్ చిట్? ఎక్కడ వచ్చిందండి? ఆయన అంటాడు, ఆయన ఏదైనా అంటాడండి. ఆయన మాటలకు వచ్చిందా? వాళ్ళ మాట తుపాకి రావడుకును వీళ్ళకి తేడా ఏం ఉంటుందండి? 1% కూడా తేడా లేదు. పొద్దుగా లేస్తే వీళ్ళకు గండం ఉన్నదండి. భగవంతుడు ఇచ్చిండోటి ఏంటంటే పొద్దుగా లేస్తే అబద్ధాలు మాట్లాడాలి, నిజాలు మాట్లాడితే చచ్చిపోతాం. ఆ గండం ఉన్నది. అందుకే వీళ్ళు నిజాలు మాట్లాడరు, ఏది మాట్లాడరు వీళ్ళు. మొన్న కూడా చూడండి అసెంబ్లీలో ఇరిగేషన్ గురించి ఇది చేద్దామని చెప్పి వచ్చి చర్చ వస్తే ఇక్కడ దొంగతనాలు బయటపడతాయని చెప్పి చిన్న సమయం ఇవ్వలేని చెప్పి ఒకటి తీసుకొని వంక పెట్టుకొని అవతల పడి పారిపోయారు. అలాంటి దొంగలు వీళ్ళు మాట్లాడితేటండి. ఇక అయితే ఇంకొకటి కూడా చూసినట్లయితే ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశారని కవితే స్వయంగా ఆరోపించారు. అది మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఇది లొట్టపీసు కేసు అని కూడా హరీష్ రావు చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇంటి ఆడపడుచు
ఇంత ఘోరంగా అంత బయటికి వచ్చి అంత ధైర్యంగా చెప్పిన దాన్ని కూడా అదరగొట్టిన వీళ్లకు ఇక సిట్ అంటే ఇంకోటంటే ఏముంటదండి? ఏం భయం ఉండదు వీళ్ళకు. దోసుకతిని ఇది దాడులు దౌర్జన్యాలు చేసే వాళ్ళకు ఏముండదు. కరెక్ట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దొరికినారు, అన్ని దొరకబట్టినారు, బయటికి తీస్తున్నారు, అన్ని బయటికి వెళ్తున్నాయి, లోపలికి పోతారు. ఎట్లా వీళ్ళు పోక తప్పదు. దాన్ని దృష్టి పెట్టుకుని ఈ మేకపోతు గంభీరత ప్రదర్శిస్తున్నారు తప్ప లోపల వణుకుతున్నారు. అయితే మరి కవిత దీనిపై ఏమైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? వారి గురించి, వారి కుటుంబం, వారి మరదల గురించి వారిని అడగాలండి, మనకేం తెలుస్తుంది. మరి సింగరేణి వ్యవహారంలో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడానికి సిద్ధమేనా అని హరీష్ రావు సవాల్ విసురుతున్నారు. మీ పార్టీ అభిప్రాయం ఏంటి దీనిపైన? చూడండమ్మా, ఏది విచారణ చేయాలి, ఏది చేయాలి అనేది గవర్నమెంట్ మేము చెప్పినట్టు ఇది ఉంటుంది. మేము దాని మీద అనుమానం ఉంటే మా ముఖ్యమంత్రి గారే వేస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. అంతేగాని మేము అడిగిన దానికి జవాబు చెప్పిన నాయన అంటే నువ్వు పోయి దాని గురించి విచారణ చేయమని చెప్పి మాట్లాడితే ఈయన ఎవరైనా చెప్పటానికి? ఈయన ఏంటిది? ఓ ప్రతిపక్ష నాయకుడా లేకపోతే ఏంటిది? ఈయన అసెంబ్లీలో ఉన్నప్పుడు వచ్చి అడుగు. మీరు చేసిన పాపాలకు మీరు విచారణలు వదిలి చేసుకొని దానికి జవాబు చెప్పండి బాబు అని మేము మొత్తుకుంటుంటే, దీని మీద విచారణకు రెడీ, దాని మీద విచారణకు రెడీ అని పొద్దుగాలు ఎత్తే మీరు చెప్పుకుంటూ తిరుగుతుంటే ఎట్లా? మేము తయారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలల్లో ఎస్సెట్లు అన్ని అమ్మి బారేసుకుంటూ వచ్చాయి. రింగ్ రోడ్ కాడికి మొదలు పెడితే ప్రతిది కూడా భూములు జాగలు అన్ని పోయి సర్వనాశనం చేసి ఇవాళ వీరేదో సంసారాల తీరుగా మేమేదో ఇదైనట్టు విధంగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు వీళ్ళని చూసి. రాజేందర్ రెడ్డి గారు, ఒక 2 minutes హరీష్ రావు ఒక సవాల్ విసిరారు. అది ఒక బయట ఒకసారి ఇప్పుడు చూసి మరొకసారి మనం మళ్ళా కనెక్ట్ అవుతాం. లైన్లో ఉండండి ఒక 2 నిమిషాలు. రాజకీయంగా ఎదుర్కో, కమాన్ మాట్లాడదాం, ఏడగొట్లాడదామో కొట్లాడదాం. నీకు ధైర్యం ఉంటే 6 గ్యారెంటీల మీద మాట్లాడదాం, రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం, బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం, ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం, భూముల కుంభకోణం మీద మాట్లాడదాం, పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం, ఏ కుంభకోణం మీద మాట్లాడదాం. నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది. నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తింటా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలేసిండ్రు. అందిన కాడికి దండుపాలెం ముఠాలాగా దోచుకుంటా ఉన్నారు. మీరు మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని, నీ దోపిడిని కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ గొంతులు సింహంలాగా గర్జిస్తూనే ఉంటాయి. నిన్ను అడుగడుగునా తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. మనం ఆయన సవాళ్ళు కూడా చూసాం. అక్రమ కేసులు పెడుతున్నారని, కుంభకోణాలు ఇవన్నీ కూడా దాచి కావాలని మా మీద అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? వీరికి ఉన్నది అదే కదండి. నేను మొదటికెళ్ళి చెప్తున్నా అదే. ఇప్పుడు వారు ఏమన్నారు, 6 స్కీమ్ల గురించి మాట్లాడదాం అన్నారు కదా. 2 ఏళ్ళే అయింది కదా. నేను ఇంతకుముందే చెప్పినాను, 2 ఏళ్ళే జరిగింది. మరి 10 ఏళ్లల్లా కేజీ టు పీజీ ఎక్కడ పోయింది, నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది, 3 ఎకరాలు ఎక్కడ పోయినాయి, దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది అనే వాటి మీద కూడా చర్చ పెడదాం. ఇవాళ మేము సన్న బియ్యం ఇచ్చిన, మేము చెప్పినవి 10, మేము ఇచ్చినవి చేసినవి చెప్పట్లేదు ఎందుకు? ధైర్యం లేదా నీకు? ఆ ధైర్యం ఎక్కడ పోయింది? విచారణ కంటారు, మా ముఖ్యమంత్రి కావాలి నా విచారణకు, నేను వస్తాపా, ఎక్కడికంటే అక్కడికి విచారణ ఏడ కూర్చున్నా చెప్పు, నేను వస్తా పట్టవు. నీకు నీతో మాట్లాడదానికి మా ముఖ్యమంత్రి కావాలనా? ఏది ఓర్వలేరా, ఏది చేయరా? నేను రోజు ఆక్షన్లు పెట్టి భూములంతా అమ్మిరా తెలంగాణ, హైదరాబాద్లో. మేము ఒక్క దాంట్లో ఇవాళ నిజంగా కూడా 2-3 స్కీములు మా ముఖ్యమంత్రి గారు అప్పుడు మేము చెప్పినప్పుడు, తెలంగాణ చెప్పినప్పుడు ఉండే బడ్జెట్ ఉంటే ఆ 3కి ఇంకా 10 యాడ్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇవాళ 2-3 స్కీమ్స్ ఇంకా 2 రోజులు 3 రోజులు కొద్దిగా రికవరీ అయినాక చేద్దామని ఆలోచనతో మేము పోతుంటే, పొద్దుగా లేస్తే అప్రిషియేట్ చేయకున్నా పర్లే కానీ విమర్శించడమే మీ జీవితం అంతా. అసలు మీ బతుకంతా ప్రతిపక్షాలను విమర్శించడమే. మీ కుటుంబం మీరు తప్ప అందరు లంగలు దొంగలు అన్నట్టు మాట్లాడతారే. దొండపాలెం ముఠ మీది, మీ కుటుంబంది. ఎవరన్నా ఫోన్, ఒక మంత్రి నడిచిందా మీ హాయంలా? తలుపులు పెట్టుకొని ఏడ్చిన ఒక్కొక్క మంత్రి ఇళ్ళలో పోయి భార్య పిల్లలకు చెప్పుకోలేక బాత్రూమ్లలో తలుపులు పెట్టుకొని ఏడ్చారు మీ హాయంలా. మీరు మాట్లాడుతున్నావు ఛాలెంజ్ గురించి చెప్తున్నావు. ఎస్, ఛాలెంజ్కి రెడీగా ఉన్న పాటు
ఎక్కడ చెప్తావు చెప్పు, ఏడికి రావాలి చెప్పు, నేను వస్తా, నీకు ధైర్యం ఉందని చెప్పే, నేను అడిగిందని జవాబు చెప్పగలుగుతావు, చూద్దాం పట్టు. దాన్ని పట్టుకొని వదిలిపెట్టి అంటే ముఖ్యమంత్రి అరే మీ మామ అసెంబ్లీకి వస్తలేడే, ఇంత ఇది చేసిన వస్తే మాట్లాడతలేడే, ప్రతిపక్ష నాయకుడు ఉండి మీ బాధ్యత ఎందుకు నెరవేర్చే స్థితిలో లేరు మీరు మాట్లాడుతున్నారా? నేను ఒక్కటి అడుగుతా సూటిగా, మీ 10 ఏళ్ల కింద 2014 బిఫోర్ ఉన్న మీ ఆస్తులేంది, ఇవాళ ఉన్న మీ ఆస్తులేంది, మీ అసెస్మెంట్ ఏంటిది, ఐటీ అసెస్మెంట్ ఏంటి తీయండి, దొరలవాడు తేలిపోతుంది. ఇక్కడనే 1000 కోట్లు ఫామ్ హౌజులు, విదేశాలలో కంపెనీలలో ఇవి, వీళ్ళ నెలకు ఒక్కొక్కటి రెంట్లెన్ని కోట్ల రూపాయలు వస్తుంటాయి. వీళ్ళెంబటి ఉన్న బినామీల టీంల పేర్లు చెప్తే నేను చర్చ కూర్చున్నా పాటు బిడ్డ, ఏడ కూర్చో చెప్పు, ఆ చర్చలో కూర్చున్న పాటు ఆడ మొత్తం దుకాణం అంతా దిద్దాం ఇక. రైట్, అయితే ఆయన మరొకసారి లీకుల గురించి కూడా మాట్లాడారు. ఆ బయట ఒకసారి చూసి మరొకసారి మనం మళ్ళీ మాట్లాడుకుందాం సార్. ఎన్ని సిట్ నోటీసులు పంపు, మేము భయపడేది లేదు. కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు, ఇట్లయిందట అట్లయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు, మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి, ఇవాళ నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు? మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు. లీకుల ప్రభుత్వం ఇది, లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతకాలం నడుపుతావు లీకులను? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. అనంతరం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా చిల్లర లీక్లు ఇస్తున్నారు, ధైర్యం ఉంటే ఛాలెంజ్ విసురుతున్నారు. ఆయన ఖచ్చితంగా 7 గంటల వీడియోను కూడా బయట పెట్టాలి, జనాలకి చూపించాలంటూ కూడా ఆయన చెప్తున్నారు. దర్యాప్తు పేరుతో నాటకం ఆడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధార ఆరోపణలు చేశారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కావాలని ఇవన్నీ కూడా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. దాదాపు 7 గంటల పాటు కూడా సిట్ అధికారులు హరీష్ రావును విచారించారు.